అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మర్యాద తప్పి మాట్లాడిండు రేవంతన్ సారు. పెద్ద మనుషులంటే లెక్కలేని తీరు. రైతు నెత్తిల భూభారతి శటగోపం, నమ్మి మోసపోయిర్రు పాపం. అల్లు అర్జున్ కి సీఎం సార్ ఫ్యాన్స్ బెదిరింపులు, ఇంకోసారి ఇంటికొస్తామని ఇసిరిరు సవాళ్ళు. చీకటి రాజ్యంలా సర్కారు దవాఖానలు, ఇట్లయితే వైద్యం ఎట్లా చేస్తారు డాక్టర్లు? పండుకున్నోళ్ళ మీద పోసిర్రు చల్లనీళ్ళు, హద్దు మీరిర్రు యూపీలా రైల్వే పోలీసులు. ఊళ్ళో ఎవరన్నా మాట మర్యాద తెలియక వచ్చిరాక మాట్లాడేటోడు ఉన్నాడు అనుకోండి, పెద్ద మనుషులు ఏం చేస్తారు? ఏ బాబు నువ్వు జెర్సేపు ఆగు, ఏం మాట్లాడకు అని చెప్తారు. ఆ మాటలకు ఎవరన్నా నొచ్చుకుంటే సుతం, గా మాట మాట్లాడరాంతోటి కూడా ఏం లెక్కతి అని లైట్ తీసుకుంటారు. కానీ ఏకంగా పెద్ద మనిషి తరికలో ఉండే పెద్ద మనిషే అడ్డగోలుగా మాట్లాడితే ఏమన్నా ఉన్నదా? పేరుకే కాదు, మాటకు బాటకు తీరుకు సుతం పెద్దరికం నిలబెట్టుకునేటట్టు ఉండాలి. ఏదన్నా మాట మాట్లాడితే ఒకటికి రెండు మాటలు చూసుకొని మాట్లాడాలి. కానీ ఇగో ఈ వార్త చూడండి, మన రేవంతన్ సార్ ఏం మాట్లాడిండో. మనిషి అన్నప్పుడు నాలుగొద్దులుండి చచ్చిపోతారు. ఉన్నన్ని దినాలు తోటోళ్ళకు ఇంత సాయం చేసుకుంటా కృష్ణ రామ అనుకుంటా సచ్చే ముంగట అందట్లా మంచి పేరు తెచ్చుకొని చచ్చిపోతారు. అట్లా చచ్చిపోయినోళ్లను అందరూ గౌరవంతం చేస్తారు. అరే పెద్ద మనిషి మంచోడుండే అని యాద్ చేసుకుంటారు. చచ్చిపోయినాక ఆయన శరీరాన్ని సుత పీన్ గాని డెడ్ బాడీ అని ఎట్లా పడితే అట్లా మాట్లాడరు, గౌరవంతం ఇచ్చి మాట్లాడతారు. అసొంటిది దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసి పెద్ద పెద్ద పైసల సమస్యలను చిట్కగొట్టినంత సేపట్ల తష్ప చేసే పెద్ద మనిషి చచ్చిపోతే ఆయన గురించి మాట్లాడినప్పుడు ఇంకింత పైలంగా మాట్లాడాలి, నోరు ఎంత దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఇగో మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు అసెంబ్లీలా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ గురించి మాట్లాడుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు హవ్వా ఇన్నరా గట్లనేనా అనేది? గంత పెద్ద మనిషి దేశానికి ప్రధాన మంత్రిగా ఆర్థిక మంత్రిగా ప్రపంచం గర్వించదగ్గ ఆర్థిక మేధావి మన్మోహన్ సింగ్ సార్ గురించి గట్ల మాట్లాడొచ్చునా? లెక్కకైతే పెద్ద మనుషులు ఎవరన్నా చచ్చిపోతే అంతిమ యాత్ర మహాప్రస్థానం అని చెప్తారు. కానీ మాట మర్యాద తెలిసిన రేవంతన్ సారు మాత్రం పెద్ద మనిషి మన్మోహన్ సారు అంతిమ యాత్ర గురించి అసెంబ్లీలా సంతాప తీర్మానం పెట్టేటప్పుడు శవయాత్ర అని చిన్నతనం చేసి మాట్లాడిండు. చిన్న పెద్ద తేడా లేకుండా గట్ల మాట్లాడొచ్చునా సారు అని జనాలు మస్తు కోపమైతున్నారు రేవంతన్ సారు మీద. ఇది ఇట్లుంటే మన్మోహన్ సారు అంత్యక్రియలు జరిగేటప్పుడు ఆడికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సార్ వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోడీ సహా అందరూ లేచి నిలబడ్డారు, చేతులెత్తి దండం పెట్టిర్రు. కానీ మంచి మర్యాద అందరికంటే రెండింతలు ఎక్కువ తెలిసిన మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు దండం పెట్టుడు కాదు కదా, కనీసం లేచి నిలబడలేదు. రేవంతన్ సారే కాదు, కర్ణాటక షెయి పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుతం లేవలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో లెస్స తిరుగుతున్నది. ఇది చూసినోళ్ళు అరే ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు గంత అల్పం ఎందుకండి, పెద్దల గురించి ఎట్లా మాట్లాడాలనో తెలియదు, కనీసం పెద్దలొస్తే లేచి నిలబడేది సుతం తెలియదా అని గరం అవుతున్నారు. ఓ రేవంతన్ సారు, మర్యాదకు మారు పేరైన తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యుండి గిట్ల రాష్ట్రం ఇజ్జతి తీసే పని చేస్తావా అని అడుగుతున్నారు మీ అభిమానులు. ఏడ దొరకని మొగుడని ఏరుకొని తెచ్చుకున్న మూడొద్దులకే ఎగిరెగిరి దన్నిండు అని ఒక శాస్త్రం ఉంటది, మీకు తెలిసే కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో సుత గిట్లనే ఉన్నది ముచ్చట. ఒక్కలని కాదు, ఓట్లేపించిన నిరుద్యోగులు, చదువుకునే పొరగాళ్ళు, మహిళలు అందరూ నెత్తికి చేతులు పెట్టుకునే కాలం వచ్చింది. రుణమాఫీ అని రైతు భరోసా అని ఊరిచ్చి ఇప్పుడు రైతులు సుత నెత్తికి చేతులు పెట్టుకునే పరిస్థితి తెచ్చిండు మన రేవంతన్ సారు. ఆ ముచ్చటేందో చూద్దాం పారి. ధరణి మంచిగా లేదు, దాన్ని తీసేయాలి అని అప్పట్లో కారు పార్టీ సర్కార్ వాళ్ళు ఉన్నప్పుడు గిదే షెయి పార్టోళ్ళు రేవంతన్ సారు లొల్లి గాయి చేసిరు కదా. పాపం రైతులందరూ సుతం గదే నిజం అనుకొని గీ
ధరణి మాకొద్దు అన్నారు. మేం గెలవంగానే ధరణి తీసేస్తామని రైతులను నమ్మించి ఓట్లేపించుకొని సీఎం సీట్లో కూర్చున్నారు. ఇగో ఇప్పుడు గదే రైతుల నెత్తిలా భస్మాసుర హస్తం పెట్టిర్రు పూజలు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. ధరణిని తీసేసినట్టే తీసేసి పేరు మార్చి భూభారతి పోర్టల్ అని మొదలు పెట్టిండ్రు. ఈ కొత్త సంవత్సరంకెళ్ళి భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తదట. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకా 2 రోజులు అన్నట్టు. అయితే అప్పట్లో ధరణి వద్దన్న గీ మహానుభావులే ఇప్పుడు భూభారతి పోర్టల్ తెచ్చి మళ్ళా రైతులను సర్వేయర్ల చుట్టూ పట్వారీల చుట్టూ గిర్దెవారీల చుట్టూ తిరిగేటట్టు చేస్తున్నారు. మార్పు తెస్తాం అంటే ఏందో అనుకున్నారు రైతులు. కారు పాటోళ్ళు ఉన్నప్పుడు గీ తిరగలేకుండే, చెయ్యి పాటోళ్ళు వచ్చినాక తిరుగుడు మళ్ళా మొదలైంది అన్నట్టు. గిదే మార్పు అన్నట్టు. ఒక ముఖ్యమైన ముచ్చటనుల్లా భూభారతి పోర్టల్ అమలులకు వచ్చినాక మీ సొంత భూమిని మంచిగా ఇంటున్నారా? మీకు తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన మీ సొంత భూమిని అమ్మాలన్నా, మీరు కష్టపడి సంపాదించిన పైసలతోటి యానన్న గుంటెడు జాగ భూమి కొనాలన్నా సర్వేయర్ల చుట్టూ తిరగక తప్పదు. అప్పుడేమో ధరణిలా ₹1 సుత ఎవ్వలకు ఇచ్చే పని లేకుండా ఏ ఆఫీస్ కాడికి పోకుండా ఫోన్లో ఒత్తి ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని అమ్ముకుందాం అనుకున్నోళ్ళు అమ్ముకునేది, కొందాం అనుకున్నోళ్ళు కొనుక్కునేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. రేవంతన్ సార్ తెచ్చిన మార్పు ప్రకారం భూభారతి వచ్చినాక సర్వేయర్ల చుట్టూ పరిదర్శనలు చేయాలి, డిజిటల్ సర్వే చేపించుకోవాలి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్న భూమి మొత్తం సర్వే చేయాలంటే అయ్యే పని కాదు. సర్కారు సర్వేయర్లు తెలంగాణ మొత్తానికి 250 మందే ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ మీద మస్తు పని పడుతున్నది. ఇక డిజిటల్ సర్వే అంటే చూసుకోర్రి ఇక ఎట్లుంటదో. అందుకే మళ్ళా విఆర్ఓలు విఆర్ఏలను కొలువులకు ఎక్కిస్తారట. డిజిటల్ సర్వేలా భూమిని కొలిచినాక కొలతలలో ఏదైనా తేడా వస్తే ఎట్లా? దాన్ని ఎవరు సరి చేస్తారు? రైతులు ఊకుంటారా? ఎన్ని రోజులు పడుతుంది సర్వే చేయనికే? ఇగో గీసొంటి ప్రశ్నలన్నీ ఇప్పకుంటనే భూభారతి పోర్టల్ ని ఎల్లుండి సంధి గదేనుల్లా కొత్త సంవత్సరంకెళ్ళి అమలు చేస్తారంట. పాపం రైతన్నలు చెయ్యి పాటోళ్ళు గెలిస్తే మమ్ములను మా బతుకులను మారుస్తారనుకున్నారు. కానీ చెయ్యి పార్టీ సర్కారోళ్ళు మాత్రం ఏ మార్చి రైతులను ఎడ్డోళ్లను చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. కూట్ల రాయి తీయనికే శాతగానోడు ఏట్ల రాయి తీస్తా అన్నాడట వెనకటికి. అట్లనే ఉన్నది పోరి రేవంతన్ సారుల అభిమానులు అనుచరుల జోలి. అసలు ముచ్చటప్పుడు ఒక్కడి సప్పుడు చేయలేదు. 100 మంది చస్తుంటే సుతం నోరు మెదపలేదు. ఒక్కడి గిట్ల సుతం మెసలేదు. కానీ దొరికిందే సందని మా లెస్స ఎగురుతున్నారు అనుకో రాదురి. ఏంది ముచ్చట అని అనుకుంటున్నారా? గీ వార్త చూడుర్రి మీకే అర్థమవుతుంది. సీన్మోళ్ళు అంటే అందరికి చాలా ఉతారు కొట్టేటట్టున్నారులా. కరేపాకుకి తమలపాకుకి తేడా తెలివనోడు సుతా నీ అంతు చూస్తాం నీ సంగతి చూస్తామని ఇంతింత పొడుగు మాటలు మాట్లాడతారు. పాపం మొన్న పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంజయ్ టాకీస్ కాడ ఒక ఆమె చచ్చిపోయింది కదా. గా ముచ్చటలా పోలీసోళ్ళు కేసు పెట్టిర్రు. అల్లు అర్జున్ జైలుకి పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్ చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. కానీ నడిమిట్ల కొంతమంది మొత్తం ఆళ్ళదే రాజ్యం అన్నట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక దిక్కు కోర్టుల కేసు నడుస్తుంటే అల్లు అర్జున్ ఇంటి మీదికి దాడికి పోయిండ్రు. ఆ పోయింది సుతా ఎవలో కాదు, మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్కు కాస అనుచరులే. అప్పట్ల సారుతోటి కలిసి పోట్వలు సెల్ఫీలు దిగినోళ్లే. అల్లు అర్జునోళ్ళ ఇంటికి పోయి పూల కుండీలు బలగొట్టిర్రు, ఇంటి తలుపులు కిటికీల అద్దాలు బలగొట్టిర్రు. అయితే అల్లు అర్జున్ ఏమో సినిమాల హీరోనాయే. ఆయన అభిమానులు ఊకుంటారా? ఇంకోసారి మా హీరో ఇంటి దిక్కు వచ్చిరనుకో ఒక్కొక్కనికి మంచిగుండదు అని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. వాళ్ళు ఫోన్లు చేసినందుకే రేవంతన్ సారోళ్ళ అనుచరుడు డై హార్డ్ ఫ్యాను రెడ్డి శ్రీను అనేటాయన ఉస్మానియా యూనివర్సిటీల పోలీసులకు ఫిర్యాదయిండు. మీ అభిమానులు మాకు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు బంద్ పెట్టకపోతే 30,000 మందిని తీసుకొని నీ ఇంటి మీదకి వస్తా అని అల్లు అర్జున్ ని బెదిరిస్తున్నారు. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కాకతీయ ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు. నీకు ఫోన్ చేస్తేనే పోలీసులకు ఫిర్యాదైనవు, మరి మందిని తీసుకొని అలా ఇంటి మీదకి పోయినప్పుడు ఏమైంది నీ బుద్ధి అని అడుగుతున్నారు అల్లు అర్జున్ సారోళ్ళ అభిమానులు. అవుగాని ఓ రెడ్డి శ్రీనన్న సినిమా టాకీస్ కాడ మంది ఎక్కువై తొక్కిసలాట అయింది, ఒక పానం పోయింది. గా ముచ్చట కోర్టుల కేసు నడుస్తున్నది. ఈ కేసు కథ కోర్టు చూసుకుంటది. కానీ
నువ్వెందుకు ఇంత ఉలికి పడుతున్నావో ఉచ్చిలి పడుతున్నావో అర్థమైతలేదు. నీకంత ఆవేశం ఉంటే, నీకంత ఆలోచన ఉంటే సర్కారు హాస్టళ్లల్లా పురుగుల బువ్వ తిని పాములు గడిచి పిల్లగాండ్లు చచ్చిపోతున్నారు. గాళ్లకు న్యాయం చేయమని మీ లీడర్ రేవంత్ సార్ ఇంటి మీదికి పో. ఓ 3000 మందిని వేసుకొని ఓ లెక్క ఉంటది. 10 మంది శభాష్ అంటారు. పని దొరకక నేతన్నలు ఉరి పెట్టుకుంటున్నారు. గాళ్ళ గురించి అడుగు. భూములు గుంజుకోవద్దని రైతులు కొట్లాడుతున్నారు. గాళ్ళ దిక్కు నిలబడు అని చెప్తున్నారు జనాలు. జరా గీ హీరోల ఇండ్లు ముట్టిచ్చుడు బంద్ చేసి గా పని చూడు అంటున్నారు. ఏమన్నా ఆలోచన ఉంటే చెయ్యి జరా సీనన్నా. మీకు గుండెల జరంత ధైర్యం ఎక్కువ ఉంటేనే గీ వార్త చూడుండ్రి. మధ్యలో భయపడొద్దు. పక్కలో ఎవరన్నా పెద్దోళ్ళు ఉండేటట్టు చూసుకోర్రి. ఎందుకంటే వార్త అసొంటిది. చీకటంటే భయం లేనోళ్ళు అయితేనే వార్త చూడుండ్రి, లేకపోతే లేదు. ముందే చెప్తున్నుల్లా, మీకు అదురు జ్వరం వస్తే నాకు సంబంధం లేదు. ఇక చూడుర్రి. వామ్మో, ఇదేదో భూత్ బంగ్లా లెక్క ఉన్నది కదా. అగో గాడేదో కదిలినట్టు అవుతున్నది. అగో అగో కదులుతున్నది. అగో కూసున్నది. ఇగో గిడి ఇంకోటేదో కదిలినట్టు అవుతున్నది. వామ్మో, ఏదో భయంకరంగానే ఉన్నది. గిది భూత్ బంగ్లా లెక్కనే ఉన్నట్టున్నది. అంత చీకటి ఏటేటో ఉన్నదని అనుకుంటున్నారా? గీ వీడియో చూసినోళ్ళు ఎవరైనా గట్లనే అనుకుంటారు. కానీ ఇది భూత్ బంగ్లా కాదు, దయ్యాల కోట. అంతకంటే కాదు. షెయ్యిపాటి ఏలుబడిలా, ఇందిరమ్మ రాజ్యంలా, ప్రజాపాలనలా వచ్చిన మార్పు వల్ల సర్కారు దవాఖానలల్లా కండు చెక్కుమనేటట్టు ఎలుగుతున్న లైట్ల వెలుగు అన్నట్టు. ఈడ కనబడుతున్నది కరీంనగర్ జిల్లా దవాఖానలా ఎవ్వరు పేషెంట్లు లేరేమో, అందుకే కరెంటు బంద్ చేసిరేమో అని అనుకునేరు. దవాఖానలా పేషెంట్లు మా ఉన్నారు, డాక్టర్లు సుతా ఉన్నారు. పేషెంట్లకు మందులు సూదులు ఇస్తూనే ఉన్నారు. ఒక దిక్కు ఆపరేషన్లు సుతం చేస్తున్నారు. కానీ కరెంటే లేదు. కరెంట్ అన్నప్పుడు పోదా రాదా? కానీ దవాఖానలా ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు పోతే ఏం కాదు. కానీ కరీంనగర్ సర్కారు దవాఖానలా 40 నిమిషాలు కరెంటు జాడ పత్తకు లేకుండా పోయింది. దవాఖాన మొత్తం అమాసనాడు చీకటి లెక్కనే అయిపోయింది. కానీ నయ్యం, కరెంటు పోయినప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఏం లేవు కాబట్టి ఏం కాలే. లేకపోతే ఇందిరమ్మ రాజ్యంలా కరెంటు లేక ఆపరేషన్ ఆగిపోయి గాలిలో కలిసిపోయిన రోగి పానం అని వార్తలకెక్కుదురు కావచ్చు. అయినా దవాఖానలో అసలు కరెంటే పోకుండా చూసుకోవాలి. ఒకవేళ పోయినా రెప్పగొట్టినంత సేపు జనరేటర్లు చాలు కావాలి. మరి కరీంనగర్ సర్కారు దవాఖానలా జనరేటర్లు లేవా? సర్కారు పట్టించుకుంటలేదా? ఓ దామోదర రాజనరసింహ సారు, దవాఖానల మంత్రి మీరే కదూ. గీ కరెంటు ముచ్చటేందో, దవాఖానల కరెంటు పోవుడేందో, జనరేటర్లు లేకపోవడేందో జర అరుసుకోరాదు. ఎంతైనా మేమందరం నీ జనాలమే కదా, అందుకే సర్కారు దవాఖానలకు వస్తున్నాం. జర మా పానాలు గాలిలో కలవకుండా చూడు అని అడుగుతున్నారు జనాలు. మనిషి పుట్టినప్పుడు జర్రనన్న మానవత్వం ఉండాలనుల్లా. కానీ ఇయాల రేపు కాలం మరీ కఠినంగా అవుతున్నది. పోన్రి, సాటి మనుషుల మీద గింతనన్న కనికరం జాలి దయ లేకుండా అవుతున్నది దునియా. ఇగో ఈ వీడియో చూడుండ్రి. రైల్వే పోలీసులు ఎట్లా చేసిర్రో. మనిషి పుట్టినప్పుడు జర్రనన్న మానవత్వం ఉండాలనుల్లా. కానీ ఇయాల రేపు కాలం మరీ కఠినంగా అవుతున్నది. పోన్రి, సాటి మనుషుల మీద గింతనన్న కనికరం జాలి దయ లేకుండా అవుతున్నది దునియాల. ఇగో ఈ వీడియో చూడుర్రి. రైల్వే పోలీసులు ఎట్లా చేసిర్రో. అగో పాపం, ఇది పూపాటోళ్ల ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ చార్బాగ్ రైల్వే స్టేషన్లా ప్లాట్ఫామ్ మీద రైలు మిస్ అయినోళ్ళు, రైలు రానికే ఇంకా టైం ఉన్నోళ్ళు, ప్రయాణం చేసి అలసిపోయినోళ్ళు ఇట్లా పండుకున్నారు. రైల్వే ఆఫీసర్లకు ఏమనిపించిందో, వాళ్లకు దేవుడు గుండె పెట్టలేదో ఏమో గాని పండుకున్నోళ్ల మీద సల్ల నీళ్లు గుప్పిర్రు. అగ చూడుర్రి నీళ్లు ఎట్లా గుప్పుతున్నారో. వీళ్లకు మనసు లేకుండొచ్చునా? ఒక దిక్కు సలి బొక్కలు కొరికేటట్టు పెడుతున్నది. ఆడోళ్ళు పిల్లతల్లులు చిన్న పిల్లలున్నారు. పాపం అమ్మ పక్కన మంచిగా నిద్రపోతున్న బుడ్డ పిల్లలు మీద చల్లటి నీళ్లు పడంగానే గుక్క పెట్టి ఏడ్చిర్రు. నిద్రపోతున్న వాళ్ళ మీద చల్లటి నీళ్లు ఎట్లా గుప్ప బుద్ధయింది మీకు
అని ఆడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు రైల్వే ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నారట. సోషల్ మీడియాల సుతం రైల్వే పోలీసోళ్ల మీద జనం అగ్గి మీద గుగ్గిలమైతున్నారట. మీరు పండుకున్నప్పుడు చల్లటి నీళ్లు కాదు ఉడుకుడుకు నీళ్లు మీద పోస్తే తెలుస్తుంది మీకు అని కోపమైతున్నారు. వాళ్ళను లేపి జరంత అసుంతకెళ్ళగొడితే ఏమవు? అట్లనేనా పండుకున్నోళ్ళని లేపేది? ప్రయాణికులంటే గంత అలుసైందా? లేక గరిబోళ్ళు కాబట్టే అట్ల మీద నీళ్లు గుమ్మరిచ్చిరా? అడిగేటోళ్ళు లేరనుకున్నారా? జనాలు రైలు ఎక్కకపోతే మీ కొలువులు ఏడికి పోతాయి అని సోషల్ మీడియాల నెటిజన్లు మంచిగానే అరుచుకున్నారు రైల్వే ఆఫీసర్లను. అధికారం డాబు ఉంటే పనిలో చూపియాలి, జనాల మీద చూపిస్తే ఎవ్వరు ఊకోరు అని అంటున్నారు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.